ఇప్పుడు బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. సమాజంలో నేరాలపై సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్లు ప్రభావం చూపుతున్నాయి. నేరాల నుంచి తప్పించుకునేందుకు ఓటీటీ వెబ్ సిరీస్లను నేరగాళ్లు ఫాలో అవుతున్నారు. మూవీలు చూసి మర్డర్స్ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఇక 2023లో హైదరాబాద్లో సుమారు 789 హత్యలు జరిగాయి. అందులో కుటుంబ వివాదాలతో 176 హత్యలు కాగా, లైంగిక కారణాలు, ఈర్ష్య వల్ల 136 హత్యలు జరిగాయి. ఇక 2024లో 856 హత్యలు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. మర్డర్లు జరిగిన తీర్లను చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. ఇటీవల భార్యను ముక్కలుగా నరికి ఉడికించిన ఘటన సంచలనం రేపింది. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. కానీ నేరగాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా పోలీసులు చాకచక్యంగా ఛేదిస్తున్నారు. సమాజంలో నేరాలపై సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్లు ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే నేరాలు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక పోలీసులు కూడా వాటిని ఛేదించేందుకైతే ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నారు. అన్ని మార్గాల్లో వాళ్ళు ఫైనల్గా ఛేదిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. హైదరాబాద్లోని ఇటీవల కాలంలోని ఏదైతే ఇటు నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే సగటున రోజుకి కనీసం 1-2 మర్డర్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే సినిమాలు కావచ్చు, ఓటీటీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా వాటిని చూసుకొని ఇటు నేరగాళ్ళు ఆ తరహాలోనే మర్డర్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రైమ్ రేట్ చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ క్రైమ్ రేట్ చాలా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా 2023లో చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని 789 హత్యలు అయితే జరిగినాయి. అలాగే 2024లోని 856 హత్యలు అయితే జరిగినాయి. వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుటుంబ వివాదాలతోని 176 హత్యలు అయితే జరిగినాయి. అలాగే లైంగిక ఈర్ష్య కారణంగా 136 సంబంధించి మర్డర్లు కూడా జరిగినట్టయితే మనం తాజాగా అయితే చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సినిమాలు, అలాగే ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ కావచ్చు, అలాగే ఓటీటీలో రిలీజ్ అయిన ఏదైతే క్రైమ్ సినిమాలు కావచ్చు, వీటన్నిటిని చూసి చాలామంది ఆకర్షకత అయితే గురవుతున్నారు. అలాగే వీటిని చూసి హత్యలు చేసి ఎలా తప్పించుకోవాలనే దానిపై పూర్తిగా అవగాహన పెంచుకొని వీటి ద్వారా ఏదైతే మర్డర్లు అయితే చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇటు హైదరాబాద్ పోలీసులకి ఒక సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఈ సవాల్ని కూడా హైదరాబాద్ పోలీసులు కూడా చాలా చాకచక్యంగా ఛేదిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఓటీటీ సినిమాలు లాంటివి చూసుకుని ఎవరైతే ప్రభావితం అవుతున్నారో వాటిపై పూర్తిగా హైదరాబాద్ పోలీసులు దృష్టి అయితే పెట్టారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క గతంలో మనం చూసాం, ఏదైతే ఒక మిలిటరీ అతను తన భార్యని ఎంత కిరాతకంగా చంపి కుక్కర్లో ఉడికించి మరి వాటిని చెరువుల్లో పడేశాడు. అది కూడా చాలా పోలీసులు ఏదైతే ఛాలెంజింగ్గా తీసుకున్న ఆ కేసును కూడా చాలా ఛేదించడం జరిగింది. అప్పుడు అతనిచ్చిన వాంగ్మూలంలోనే పోలీసులు విస్తుపోయారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓటీటీ అంటే మలయాళానికి సంబంధించిన ఒక ఓటీటీ వెబ్ సిరీస్ చూసి దాని ద్వారా ఏదైతే తన భార్య మర్డర్కి అయితే ప్లాన్ గీశాడు. దాని ద్వారానే ఆ ఓటీటీలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇటు భార్యను ముక్కలుగా నరికి దాన్ని కుక్కర్లో ఉడికించి దాన్ని పూర్తిగా బూడిది చేసి ఒక చెరువులో అయితే కలిపడం జరిగింది. ఆ కేసును కూడా పోలీసులు కేవలం ఒక టిష్యూ పేపర్తో ఆధారంగా ఈ కేసును కూడా ఛేదించడం జరిగింది. ఇదే తరహాలోని హైదరాబాద్లోని అనేక రకాలుగా ఇలాంటి మర్డర్స్ అయితే జరుగుతున్నాయి. రోజున అంటే సగటు 1 నుంచి 2 వరకు మర్డర్లు అయితే జరుగుతున్నాయి. ఇటు గంజాయి సేవించిన వాళ్ళు మర్డర్లు కావచ్చు, లేదంటే ఇటు వివాహితర సంబంధాలు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివాహితర సంబంధాల్లో కూడా చాలా ఎక్కువగా మర్డర్లు అయితే జరుగుతున్నాయి. ఇటు భార్య భర్తను చంపడం, లేదా భర్త భార్యపై అనుమానం ఉండి భార్యను చంపడం, ఇలా అనేక రకాలుగా ఏదైతే మర్డర్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు కూడా దీనిపై పూర్తిగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా ఇటు ఓటీటీ వెబ్ సిరీస్ లాంటివి, క్రైమ్ సిరీస్ లాంటివి, లేదా క్రైమ్ సినిమాలు లాంటివి ఎవరూ కూడా వాటిని చూసి ఆకర్షితులు అవ్వద్దంటూ కూడా ఇటు పోలీసులు అనేక రకాలుగా ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు డ్రగ్స్ కూడా హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోయి, ఇటు గంజాయి కూడా సప్లై కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఇటు చిన్న పిల్లల నుంచి కూడా ఏదైతే అంటే మైనర్లో ఉండగానే వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు చేసుకొని, గంజాయి అలవాటు చేసుకొని వాటి ద్వారా వాళ్ళు ఫేమస్ అయ్యేందుకు కూడా అనేక రకాలుగా మర్డర్లు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. గతంలో మనం చూసాం కూకట్పల్లిలోని ఒక హత్యలో కూడా ఏదైతే ఒక వ్యక్తిని చంపిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఇటు సోషల్ మీడియాలోని ఫేమస్
అవడానికో లేదంటే మరొక విధంగా ఏదైతే ఈ హత్యలు చేసి రౌడీ షీట్లు అంటే రౌడీజం అనే పేరుతోని వాళ్ళు చాలా ఫేమస్ అవ్వాలనే రీతిలోని ఈ హత్యలు అయితే చేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి ముఖ్యంగా వాళ్ళు ఫేమస్ అవుదామని చూస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం వీటన్నిటిని కూడా అడ్డుకట్ట అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి కేసులన్నీ కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని పోలీసులు కూడా ఇవన్నీ ఛేదిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలోని ఇటు సీసీటీవీ కావచ్చు లేదంటే అనేక రకాలుగా కేసులు ఛేదించడానికి కూడా అనేక పరికరాలు ఉన్నాయి. హై ఎక్విప్మెంట్ కూడా హైదరాబాద్లో అయితే అవైలబిలిటీలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి కేసులన్నీ కూడా పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదిస్తున్నారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్లో కూడా పంపిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు ఓటీటీ కావచ్చు, ఇటు సినిమాలు కావచ్చు, క్రైమ్ స్టోరీస్ కావచ్చు, క్రైమ్ సిరీస్ కావచ్చు, క్రైమ్ సినిమాలు కావచ్చు, ఇలా వీటన్నిటిని కూడా చూసి చాలామంది ప్రభావితం అవుతున్నారంటూ కూడా ప్రస్తుతం జనాలు చెప్పే పరిస్థితి అయితే ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కుమార్.